ఆయనతో మాట్లాడుతున్నారు. రోజు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుడు తిరుగుతున్నావు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించునా, క్రీస్తును ఆరాధించునా, క్రీస్తును ప్రకటించునా. క్రీస్తు వలన మారాలి. ఎలా మారుతున్నావు? నీ జీవితం ఎలా ఉన్నది? క్రీస్తు వలన మారుతున్నావా? అనేక కుటుంబాలకు గొడవలు పెట్టే వ్యక్తి మారుతున్నావా? నీ వల్ల కుటుంబాలు బాగుపడుతున్నాయా? కుటుంబాలు విడిపోతున్నాయా? నీ వల్ల అన్యజనులు సంఘంలో నుండి వస్తున్నారా? సంఘంలో ఉన్నవారు సంఘాన్ని సేవకుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతున్నారా? రోజున పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. క్రిస్మస్ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఒక శుభ సందేశం అని ప్రభునికి ఇస్తున్నాడు. మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. నువ్వు క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తును ప్రకటించు. నువ్వు ఏ చోటుకెళ్ళినా నీ నోట క్రీస్తుని గురించిన మాటలు ఉండాలి. క్రీస్తు వలె నువ్వు మారాలి, క్రీస్తు వలె ప్రవర్తించాలి, క్రీస్తు వలె భక్తి చేయాలి.